స్వాగతం సుస్వాగతం. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమతో ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి మమ్మీస్ కిచెన్ ప్రేమతో. తల్లులందరికీ శుభవార్త. మీరు ఎంతో ప్రేమతో ప్యాక్ చేసిన లంచ్ బాక్స్ ని మీ పిల్లలు ఖాళీ చేయాలని ఆశపడుతున్నారా? అన్ని రకాల కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ ను ప్రతి సోమవారం మీకు పరిచయం చేస్తుంది మామీస్ కిచెన్ ప్రేమతోలో. ప్రతి సోమవారం లంచ్ బాక్స్ లో ట్యూస్డే బ్యాక్ ఫ్రమ్ స్కూల్ నుంచి అలసి వచ్చిన పిల్లల్ని తిరిగి యాక్టివ్ గా చేసేందుకు తల్లులకు హెల్ప్ చేసే ఫ్రెండ్లీ రెసిపీస్ ను మీకు అందిస్తుంది మామీస్ కిచెన్ ప్రేమతోలో. ప్రతి మంగళవారం బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో. వెడ్నెస్డే పిల్లల పార్టీ. పిల్లలకు పార్టీలంటే భలే సరదా. ఫ్రెండ్స్ వస్తారు కదా. పార్టీకి ఐటమ్స్ చేయడం అంటే తల్లులకు మహా కష్టం. మీ పార్టీ కుకింగ్ ఈజీగా చేసుకునేందుకు మామీస్ కిచెన్ ప్రేమతోలో ప్రతి బుధవారం పిల్లల పార్టీలో. థర్స్డే బామ్మగారాబం. నేటి పిల్లలకు అమ్మమ్మ కథలు తెలియవు, నానమ్మ వంటలు తెలియవు. అందుకే సంప్రదాయమైన బొబ్బట్ల నుండి రాగిజావ వరకు ఆరోగ్యమైన వంటల్ని మీ ముందుకు తెస్తుంది మామీస్ కిచెన్ ప్రేమతోలో ప్రతి గురువారం బామ్మగారాబంలో. ఫ్రైడే ఫ్రైస్. వీకెండ్ అంటేనే స్పెషల్. మరి అలాంటి స్పెషల్ డేస్ లో మీ పిల్లలకు స్పెషల్ డిషెస్ వడ్డించాలనుకుంటున్నారా? వెరైటీ డిషెస్ ని ఈజీగా చూపిస్తుంది ఫ్రైడే ఫ్రైస్ మామీస్ కిచెన్ ప్రేమతోలో ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైస్ లో. అయితే మీరు తప్పకుండా మామీస్ కిచెన్ ప్రేమతో ప్రతిరోజు చూడాల్సిందే. ఈ రోజు లంచ్ బాక్స్. ఈ రోజు మనం చేస్తున్న ఫస్ట్ రెసిపీ ఏంటో తెలుసా? మల్టీగ్రెయిన్ నూడిల్స్ ఉప్మా. మల్టీగ్రెయిన్ నూడిల్స్ ఉప్మా పేరు పెద్దగా ఉంది కదా, ఏంటో అనుకోకండి. చాలా సింపుల్. చిరుధాన్యాలు ఉంటాయి కదా, చిరుధాన్యాల పిండిని అన్నీ కలిపి మనం నూడిల్స్ చేద్దాం. పిల్లలకి పుల్కా చపాతీ అంటే చాలా బోరింగ్ కదండి. అదే నూడిల్స్ లాగా చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు యాహూ అని గంతులేసి తింటారు. మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఫస్ట్ నేను బౌల్ తీసుకొని చూడండి, ఇక్కడ రాగి, ఇంకా జొన్నలు, అలాగే గోధుమ పిండి 3 నేను సపరేట్ గా తీసుకున్నాను. కావాలి అంటే మీకు మార్కెట్లో ఇలాగే అన్ని మిక్స్ చేసిన పిండి కూడా దొరుకుతుంది, మీరు దాన్ని కూడా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. అయితే ఫస్ట్ రాగి పిండి, అలాగే జొన్న పిండి, గోధుమ, ఈ మూడింటిని సమానంగా తీసుకొని వాటర్ వేసి మిక్స్ చేద్దాం. చపాతీ పిండి ఎలా చేస్తామో అలాగే. కొంచెం చిటికెడు ఉప్పు. పిల్లలకి మనం చాలా మటుకి బయట ఫుడ్ మైదాతో అలా చేస్తారు కదా, అలా కాకుండా చిరుధాన్యాలు కనుక పిల్లలకి పెడితే చాలా స్ట్రెంత్ అండి. పూర్వం ఎక్కువగా చిరుధాన్యాలు తినేవాళ్ళు, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళండి. మరి మన పిల్లల్ని కూడా మనం స్ట్రాంగ్ గా చేయాలంటే రోజు కంపల్సరీ మల్టీగ్రెయిన్ చపాతీ అయినా, పుల్కా అయినా, లేదా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా నూడిల్స్, అలా చేసి పిల్లలకి పెట్టండి. చాలా 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 హెల్దీ. పిండి రెడీ చేశాను కదా, ఇప్పుడు మనం దీన్ని రోల్ చేయాలి. చెప్పాను కదా నూడిల్స్ అని. పిల్లలకి ఏదో ఒక రకంగా వెరైటీగా చేసి పెడితే చాలండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. రెగ్యులర్గా చేసినట్టుగా చేస్తే వాళ్ళు తినరు. ఇప్పుడు మనం చపాతీలాగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. మరి చాలా సన్నగా కాకుండా నార్మల్గా మనం పుల్కాలు ఎలా చేస్తామో అలాగా. ఈ రోజుల్లో పిల్లలకి ఎంత హోంవర్క్ ఇస్తున్నారండి, అదంతా వాళ్ళు చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి చిరుధాన్యాల స్ట్రెంత్ కావాల్సిందే. ఇందులో రాగి వేసాం కదా, అందుకని రాగి పిండిలో అంటుకునే గుణం ఎక్కువగా ఉండదు, గోధుమలో జిగురుతనం ఎక్కువ ఉంటుంది కదండి. అందుకే మీరు ఇలా చపాతీ చేసేటప్పుడు గోధుమ పిండి మటుకే వేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇలా చపాతీ చేసుకున్నాం కదా, ఇలా ఒకేసారి 2-3 చేసి పక్కన పెట్టేయండి. చూడండి, ఇక్కడ నేను 3 చపాతీలు చేసి పెట్టాను. అయితే దీన్ని మనం నూడిల్స్ లాగా కట్ చేయాలి. ఒకదానిపైన ఒకటేసి కట్ చేసామనుకోండి అంటుకుపోతాయి. అందుకని దేనికి దాన్ని సపరేట్గా స్ట్రైట్గా కట్ చేయొచ్చు, కానీ మీకు ఈజీగా కట్ చేయడానికి ఇలా ఇంట్లో నైఫ్స్ ఉంటాయి కదా, చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతున్నాయో. ఇలా అన్నీ అలా ముందుగానే మనం చేసి పెట్టుకున్న 3 చపాతీని ఇలా స్ట్రైట్గా ఒక ఫింగర్ గ్యాప్లో కట్ చేసుకుంటే
నూడిల్స్ రెడీ అయిపోతాయి. చూడండి ఎంత ఈజీగా ఇంట్లో మల్టీగ్రెయిన్ నూడిల్స్ చేసేసామో. ఇలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న 3 చపాతీని కట్ చేసేద్దాం. చూడండి అన్ని నూడిల్స్ ఇలా కట్ చేసుకొని, ఇలా 3 చపాతీలు మనం కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈ టైంలో స్టవ్ మీద గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ చేస్తూ ఉండాలి. అలాగే ఇందులో కొంచెం ఉప్పు, ఆల్రెడీ పిండిలో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం చిటికెడు ఉప్పు వేస్తే సరిపోతుంది. గిన్నెలో వాటర్ వేడవుతూ ఉండగా మనం దీనికి తడక ఇవ్వాలి. తాలింపు కదా, ఉప్మా అని చెప్పాం కదా, మరి తాలింపు వేయాలి కదా. ఉప్మాకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను నేను. పిల్లలకి మరీ ఎక్కువగా పోపు చేసిస్తే వాళ్ళు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా, అందుకే నేను జీలకర్ర వేయట్లేదు, జస్ట్ సింపుల్గా ఆవాలేసి తాలింపు పెట్టేస్తున్నాను. మనం తాలింపు వేసుకోవాలి కదా, కొంచెం నూనె, మరీ ఎక్కువగా నూనె వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం తాలింపుకి వేస్తే సరిపోతుంది. తాలింపుకి ఎప్పుడు నూనె చాలా వేడిగా ఉండాలి, అప్పుడే కదా ఆవాలు ఇలా వేయగానే దాన్ని ఏమంటారు, చిట్ 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 అంటాయి కదా. తాలింపుకి ఎప్పుడు నూనె బాగా వేడిగా ఉంచుకోండి. చూడండి తాలింపుకి నేను తీసుకుంది కొంచెం శనగపప్పు, అలాగే మినప్పప్పు, ఇంకా ఆవాలు. చెప్పాను కదా జీలకర్ర తీసుకోలేదు, పిల్లలు చాలా ఇష్టంగా జీలకర్ర తిన్నారు కదా. మనం చేస్తుందన్నీ పిల్లల కోసం, అది ఇంకా లంచ్ బాక్స్ కోసం. అలాగే ఫ్రెష్గా కరివేపాకు, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ రసం వేసామనుకోండి నూడిల్స్లో, ఈ కాంబినేషన్తో నిమ్మకాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే కొంచెం ఉల్లిపాయ, ఇంకా ఇంగువ అంటాం కదా, ఇంగువ కూడా ఒక్క చిటికెడండి. ఎందులో అయినా ఇంగువ వేసి చూడండి, ఇంగువ అలా పడగానే ఆ స్మెల్, ఆహా, ఆ అరోమా చాలా బాగుంటుంది. సో అందుకని చిటికెడే, మరి ఎక్కువగా వేయద్దు. సో ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది, ఇందులో కొంచెం ఆవాలు, చూడండి ఇలా ఉండాలి. అలాగే శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఇవి ఇలా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉల్లి చిన్నగా కట్ చేసుకోండి. పిల్లలకు కదా ఎప్పుడు చిన్నగా ఉంటేనే చిన్ని గొంతులోకి వెళ్ళిపోతాయి, లేదా అన్నీ తీసి పక్కన అలా పెడుతూ ఉంటారు. అందుకని వాళ్ళకి మనం ఎలా ఇస్తే కంఫర్టబుల్గా ఉంటుందో అలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. ఉల్లిపాయలు మరి బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న నూడిల్స్ ఇందులో వేసేద్దాం. పిల్లలకి మనం ఇంట్లో అన్ని పనులు చకచకా చేసేస్తామండి. అన్నిటికన్నా చాలా పెద్ద పని ఏంటో తెలుసా, పిల్లలకి తినిపించడమే. ఎన్ని రకాలుగా వండి పెట్టినా కూడా వాళ్ళు తినరు, అదొక పెద్ద టాస్క్ కదా మమ్మీకి. నాకు తెలుసండి, ఎందుకంటే ఐ హ్యావ్ 2 బాయ్స్, ఒకడు 4 years, ఒకడు 2 years old. వాళ్ళిద్దరికి తినిపించాలి అంటే, కానీ నేను చేసే ఐటమ్స్ వాళ్ళు ఇష్టంగా తింటారు. మీ కష్టం కూడా పోగొట్టడానికి మా మమ్మీ కిచెన్, అది ప్రేమతో. ఏదైనా సరే చేసేటప్పుడు కొంచెం ప్రేమ యాడ్ చేసి పెట్టండి, అది పిల్లలు ఈజీగా తింటారు, ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు ఇది ఉల్లిపాయలు వేసాం కదా, ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగాలంటే ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కరివేపాకు కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో కొంచెం ఒక చిటికెడు పసుపు. చెప్పాను కదా ఇంగువ, ఈ ఇంగువ వేయగానే ఆ రుచి వాసన చాలా బాగుంటుందండి. చాలామంది ఇష్టపడరు, కానీ ట్రై చేసి చూడండి ఇంగువతో వచ్చే రుచి ఎలా ఉంటుందో. ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మకాయ రసం. కానీ నిమ్మకాయ రసం ఇప్పుడే వేయొద్దు, నూడిల్స్ వేసిన తర్వాత లాస్ట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు మన నూడిల్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఎక్కువ టైం అవసరం లేదు, ఎందుకంటే మనం చాలా సన్నగా చేసాం కదా, ఇంకా సన్నగా చపాతీలా చేసాం, మళ్ళీ స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం అవసరం లేదు. మన నూడిల్స్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని డైరెక్ట్గా ఇందులో వేసేస్తే వాటర్ పడతాయి కదా, నూడిల్స్ తీసి ఇలా వేసామనుకోండి, ఇందులో ఉన్న నీళ్ళన్నీ కిందకు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ నూడిల్స్ని ఇందులో యాడ్ చేసేసుకోండి, అంతే. వావ్, చూస్తుంటే పిల్లలతో పాటు మనం కూడా తినేయాలనిపిస్తుంది కదా. పిల్లలకే కాదండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలు స్కూల్ నుండి రాగానే పెట్టడానికి కూడా
చాలా బాగుంటుంది. ఈ నూడిల్స్ ఉప్మా వేడివేడిగా తింటేనే బాగుంటుంది అలా ఏం లేదండి, చల్లగా అయిన తర్వాత కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా రెడీ అయిపోయింది కదా, ఈ కొంచెం పైన నిమ్మకాయ రసం యాడ్ చేద్దాం. ఇదే కనుక ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి పెట్టేటప్పుడు నేనైతే ఇంకా కొంచెం కొత్తిమీర పైన యాడ్ చేస్తానండి, చాలా బాగుంటుంది. చూడండి అంతే, మన మల్టీగ్రెయిన్ నూడిల్స్ ఉప్మా రెడీ అయిపోయింది. మన నూడిల్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కానీ పిల్లలకి టిఫిన్ బాక్స్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఒక సాలడ్ అయినా లేకపోతే వెజిటేబుల్ అయినా ఫ్రూట్ అయినా ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉండండి, వాళ్ళకి తినడం అలవాటు అవుతుంది. పిల్లలందరితో కలిసి స్కూల్లో అయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. అదే ఇంట్లో పెట్టామనుకోండి పిల్లలు కొంచెం మారం చేస్తారు. అదే స్కూల్కి ఇస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది, కంపల్సరీగా వాళ్ళకి రోజు అవసరం కూడా. ఇక్కడైతే మన నూడిల్స్ రెడీ అయిపోయాయి. చెప్పాను కదా ఈరోజు నా దగ్గర వెజిటేబుల్ అంటే కీరా ఉంది. సో కీరాని కూడా ఏదైనా కూడా వెజిటేబుల్ని మనం పిల్లలకి కొంచెం వెరైటీగా కట్ చేసి ఇచ్చామనుకోండి, ఆ వెరైటీగా ఉన్న దానికోసమైనా వాళ్ళు తినడానికి ట్రై చేస్తారు. పిల్లలకి ఇలా ఏదైనా సరే పిల్లలకి రోజు వెజిటేబుల్స్ సాలాడ్ లేకపోతే ఫ్రూట్స్ అలవాటు చేస్తూ ఉండండి, ఇవ్వండి కంపల్సరీగా. కీరాని కట్ చేసి సపరేట్గా చిన్న బాక్స్లో పెడదాం. అయితే దీని మీద కొంచెం లెమన్ జ్యూస్ వేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కొంచెం నిమ్మదబ్బ తీసుకుని ఇలా లైట్గా లెమన్ జ్యూస్ వేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఒక 2-3 అవర్స్ తర్వాత తింటారు కదా లంచ్ టైం అంటే, అప్పటికి ఆ జ్యూస్ బాగా అబ్జర్వ్ చేసి తినడానికి చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసేసి మన నూడిల్స్ ఉన్నాయి కదా, పిల్లలు అడుగుతారు మమ్మీ ఏంటి మమ్మీ నూడిల్స్ అంటే సన్నగా ఉంటాయి రౌండ్గా ఉంటాయి అంటారు కదా, ఇది ఫ్లాట్ నూడిల్స్ అండి. పిల్లలకి చెప్పండి ఇలా కొంచెం డిఫరెంట్ షేప్లో చేసి దాని పేర్లు చెప్తూ ఉంటే కూడా పిల్లలకి అలవాటు అవుతూ ఉంటుంది. ఏదైనా సరే పిల్లలకి ఇచ్చేటప్పుడు మీరు ఫస్ట్ కొంచెం టేస్ట్ చూడండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా పిల్లలకి టేస్టీగా ఉంటేనే తింటారు కదా, అందుకని ముందు కొంచెం టేస్ట్ చూడండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పిల్లలకి మనం ఏది పెట్టినా కూడా ఫస్ట్ కొంచెం మనం రుచి చూసిన తర్వాతే పిల్లలకి పెట్టాలండి. చూడండి లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలు లంచ్లో తినడానికి చాలా ఈజీగా ఉంటుంది, స్పూన్తో తింటారు. అదే నూడిల్స్ అంటారు కదా, ఫ్రెండ్స్ అందరికీ చెప్తారు మా మమ్మీ ఈరోజు నాకు నూడిల్స్ చేసి పెట్టింది మై ఫేవరెట్ అని చెప్పి. సో పిల్లలందరికీ ఇలా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉండండి, వాళ్ళు ఇష్టంగా తింటారు, మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మల్టీగ్రెయిన్ నూడిల్స్ ఉప్మా తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండి మూడింటిని సమానంగా తీసుకొని కొంచెం సాల్ట్ వేసి కొంచెం నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ముద్దలా కలుపుకున్న పిండిని చపాతీలా రోల్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న నూడిల్స్ని అంటుకోకుండా పైన కాస్త పిండి చల్లాలి. వెంటనే ఒక గిన్నెలో వాటర్ పోసి కాస్త ఉప్పు వేసి బాగా వేడి చేసుకోవాలి. నీళ్లు వేడి అయ్యేలోపు మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తాలింపు రెడీ అయ్యేలోపు హాట్ వాటర్లో కట్ చేసుకున్న నూడిల్స్ని వేసి ఉడికించాలి. ఇప్పుడు తాలింపులో కాస్త ఉప్పు, కరివేపాకు, చిటికెడ పసుపు, కాస్త ఇంగువ వేసి కలుపుకోవాలి. కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన నూడిల్స్ని బయటికి తీసి పూర్తిగా నీళ్లు లేకుండా చూసుకోవాలి. తాలింపులో నూడిల్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త నిమ్మరసం కలిపి వేయించుకుంటే మల్టీగ్రెయిన్ నూడిల్స్ ఉప్మా రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, తప్పకుండా మల్టీగ్రెయిన్ నూడిల్స్ ఉప్మా చేసి పెట్టండి, పిల్లలందరికీ యమ్మీగా తింటారండి. మరొక ఎపిసోడ్లో మీ ముందుంటాను. మమ్మీస్ కిచెన్ లో ప్రేమతో మీ స్వప్న అండి. బాయ్ బాయ్. ట్యూస్డే బ్యాక్ ఫ్రమ్ స్కూల్. చాలా సింపుల్గా ఒక మంచి బర్గర్. బర్గర్ మ్యాన్. పిల్లలకి బాగా ఎనర్జీ ఇవ్వండి, హోంవర్క్ కూడా ఈజీగా చేసేస్తారు.